హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎన్యూ లైఫ్ స్టోరీ. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్ కదా, మీకు అందరికీ తెలుసు. నా వీడియోస్ అందరు మీరు సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈరోజు వచ్చేసి నేను క్యాన్సర్ నుంచి ఇంత పాజిటివ్గా ఎట్లా అంటే ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వు ఇట్లా రికవరీ అవుతున్నందుకు నా సీక్రెట్ ఏంటి, నేను క్యాన్సర్ నుంచి ఇంత దూరం రావడానికి ఇంత సర్వైవ్ అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి అనేది మీకు కొంచెం మోటివేటెడ్గా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఇది కంటెంట్ అవసరం ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చేద్దాం, పాయింట్కి వద్దాం. అయితే ఏంటి సీక్రెట్ ఏంటి, అసలు నాకు క్యాన్సర్ తెలిసినప్పటి నుంచి ఈరోజు వరకు మా మైండ్ సెట్ ఎట్లా ఉండేది, సో మేము ఇట్లా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటని చెప్పేసి కూడా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్యాన్సర్ అని ఒక మనకు తెలియగానే ఆ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉంటుందో నేను అది ఫేస్ చేసిన, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన కాబట్టి నాకు ఆ పెయిన్ ఆ సిచ్యువేషన్ తెలుసు. సో దాని గురించి ఎవరికైనా కొంచెం ధైర్యంగా ఉండాలని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. రిపీటెడ్ ఇది అవేర్నెస్ వీడియో కాబట్టి రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ జర్నీ మాది స్టార్ట్ అయినప్పటి నుండి మేము ఇలాంటి అంటే మధ్య మధ్యలో వేస్తున్నాము. కాకపోతే ఏంటంటే తగ్గడం అనేది జరగదు కదా. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ తగ్గడం అనేది జరగట్లేదు, రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఆయన చాలా ఓపిక్గా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉంటాడు. అందులో కామన్గా అడిగే క్వశ్చన్స్ కొందరైతే వీడియోస్ చూడట్లేదు, అసలు ఛానల్ ఏంటి అనేది కూడా చూడకుండా. కరెక్ట్గా గుర్తు చేసినాము. కంటెంట్లో అయినా యాక్చువల్గా ఒకరికి ఒక వీడియో చూసిన డౌట్ వచ్చింది అనుకో, ఆ ప్రీవియస్గా నేను అంటే మీ క్యాన్సర్ లక్షణాలు ఏంది, మీకు సర్జరీ ఎట్లా జరిగింది, లేకపోతే మీ అంటే ఇట్లాంటివి నేను ఆల్రెడీ వీడియో చేసిన వాటిని రిపీటెడ్గా అడుగుతున్నారు. సో బ్యాక్ వెళ్ళి అన్ని వీడియోస్ చూడలేకపోతున్నారు. బట్ నేను మ్యాక్సిమం అన్ని వీడియోస్కి రిప్లై ఇస్తున్నానండి. కాల్స్ కానీ వాట్సాప్లో కానీ ఇట్లా రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను. సమ్ టైమ్స్ అవ్వట్లేదు. కొద్దిగా మీకు నా వీడియోస్లో ఉన్న కంటెంట్ అన్నీ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. మీకు చూస్తే తెలుస్తుంది, అంటే కామెంట్స్కి రిప్లై తీసుకున్న వాళ్ళకి మేము ఎంత ఓపిక్గా ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయం ఇది అర్థమైంది అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వల్ల ఇంకా మనం వీడియోస్ చేయాలి అంటే ప్రతి ఒక్కరి డౌట్ అంత ఓపిక్గా క్లియర్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇది అవేర్నెస్ వీడియో కింద మళ్ళీ కొందరికి రీసెంట్గా కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో చేయడం అనేది చేస్తున్నాం అనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు అందరిలాగే మేము కూడా ఏడవడం అవి అన్నీ జరిగినాయి. ఏడవడం అంటే ఇప్పుడు క్యాన్సర్ నిలవగానే నేను తన మీద పడి తన నా మీద పడి అట్లా ఏడవడం కాదు. సో పాజిటివ్గా తీసుకున్నాం. యాక్చువల్గా తెచ్చేలాగా అంటే ఒక మేజర్ ఇష్యూ క్యాన్సర్ అనేది ఒక ఇంత పెద్ద మేజర్ ఇష్యూ తెలిసినప్పుడు దాన్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి అన్నదానికే మాకు టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. తను కూడా కొన్ని సెర్చ్ చేయడం, చాలా టైం అంటే ఇంచుమించు 1 month పట్టింది అంతే. 1 month అంటే 20 days ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేదాకా అంటే జస్ట్ ఒక 1 month వేసుకోండి. ఎందుకంటే ఆ క్రెడిట్ ఇవ్వచ్చు, ఎందుకంటే 1 monthలో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రీట్మెంట్ని ఇప్పుడు రేడియేషన్ వేరు, కీమో వేరు, సర్జరీ వేరు, ఒక్కొక్క ట్రీట్మెంట్లో పెయిన్ ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి కీమోకి స్టార్ట్ అయ్యింది, మాకు కీమో పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్తో పాటు తను ఇలా ఉంటుంది, ఇది స్టార్టింగే ఇలా ఉంటే ఎండింగ్ ఇంతకు మించి ఉంటుంది, నేను ఉండొచ్చు పోవచ్చు అనే విషయాన్ని తను యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ సో అదే అంటే నేను అనేది అంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్లో డాక్టర్ చెప్పింది అదే, నా మైండ్ సెట్లో నేను తీసుకున్నది అదే. మేము ఒక క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మైండ్ సెట్ని సెట్ చేసుకోవడం అంటే ఫస్ట్ బాధపడడం, ఏడవడం అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఇది నీ ట్రీట్మెంట్, నీ లైఫ్ ఇట్లా ఉండబోతుంది, సో నువ్వు దీనికి రెడీగా అవ్వాలి అని చెప్పేసి డాక్టర్ కౌన్సిలింగ్ కూడా జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ అది చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేయలేదు నేను, నాకు ఇట్లా వద్దు అది ఇదని అనుకుంటాం. సో ఎట్ ఏ టైం నేను ఎప్పుడైతే క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెడీ అయ్యానో అప్పుడు మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసుకున్నాను. సో మనకి ఇప్పుడున్న ఆప్షన్ వేరే ఏదే వద్దు, బంధువులు డబ్బులు ఇబ్బులు అది అన్ని పక్కన పెట్టాలి, ఓన్లీ పాజిటివ్ మైండ్. నేను క్యాన్సర్ నుంచి బయటపడాలి. సో ఐ నీడ్ టు స్ట్రాంగ్. మీకు ఓపిక ఉంటే మీరు, ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ప్రతిసారి నేను ఎందుకు అంటున్నానంటే క్యాన్సర్ అనేది చిన్న విషయం కానే కాదు.
మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పక్కన ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, మీ పక్కన ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే మీకు సపోర్టివ్గా ఉంటుంది పేషెంట్స్కి. నేను ఏమంటున్నానంటే నా వరకు నెగిటివిటీ ఏదైతే ఉందో మీకు తెలుస్తుంది, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసి పక్కకి అంటే డిప్రెషన్లోకి నెట్టే వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని మీ పక్కన పెట్టుకోండి, హాస్పిటల్ చూసింగ్ అనేది కరెక్ట్గా ఉంచుకోండి, అవగాహన అనేది పెంచుకోండి, డౌట్స్ ఉంటే డాక్టర్స్ని మొహమాటం లేకుండా క్లారిఫై చేసుకోండి. ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు 2-3 వీడియోస్లో కొందరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక, గైడెన్స్ లేక, అలా ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో లేక అట్లా అంటే తెలుసుకోకుండా అట్లా కొంచెం నెగ్లెన్స్ కూడా జరుగుతుంది. సో అట్లాంటివి కూడా మీరు చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మన ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, దానికి మనం ఎట్లా ఉండాలి అని చెప్పి మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు డాక్టర్లను అడగాలి. ఇంకొకటి ఏంటంటే నువ్వు మైండ్ సెట్ ఎప్పుడైతే నువ్వు ఓన్గా ఫిక్స్ అవుతావో అప్పుడు పక్కన వాళ్ళ మాటలు వినడం మానేయాలి. ఇది మాత్రం మెయిన్ పాయింట్. ఎందుకు అంటే చాలామంది చాలా రకాలుగా తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళు అన్నీ చెప్తుంటారు. క్యాన్సర్ వచ్చి చనిపోయారంట, క్యాన్సర్ వచ్చి ఎట్లా అయింది, ఈ క్యాన్సర్ వస్తే అట్లా అని చెప్పేసి. ఆయన దాకా రాలేవు కానీ అంటే మా ఆయన ఫోను సైలెంట్లో పెట్టేసిండు. ఆయన కాల్స్ అన్ని నాకు వచ్చేవి, నేను విన్నాను క్యాన్సర్ వచ్చిందా, అవునా క్యాన్సర్ వచ్చి పలానా వాళ్ళు చనిపోయారు అని వెంటనే వాళ్ళకు మీ ఆయన క్యాన్సర్ అంట అని తెలిసిన వెంటనే ఈ వర్డ్ నాతో చెప్పారు. కానీ నేను తనకి చెప్పలేను కదా, తన దగ్గర రానివ్వను కదా. అవన్నీ నేను ఫేస్ చేశాను. అలాంటి వాళ్ళకు వీలైనంత దూరంగా ఉండండి. నెక్స్ట్ మెయిన్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే డైట్ ఎలా తీసుకోవాలి, డైట్ ఎలా చాలా మంది అడుగుతున్నారు. మా శక్తి మేరకి మేమేది ఫాలో అయ్యామో అదే చెప్పాము. ఒక్క కామెంట్ అయితే అన్నారు, మీరు చెప్పేదంతా రాంగ్, మాకు ఇది కరెక్ట్ కాదు, మాకేం తెలీదు అని. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఆయనకి షుగర్ పేషెంట్ కాడు, మా ఆయనకి షుగర్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఆయనకి మోషన్ ప్రాబ్లం అనేది వచ్చింది. అంటే మోషన్ రాకుండా స్ట్రక్ అయిపోయే ప్రాబ్లం వచ్చింది, కానీ మోషన్స్ పెట్టలేదు, హెవీ మోషన్స్ అవ్వలేదు. అంటే ఒక్కొక్కరి బాడీని బట్టి ఆ ట్రీట్మెంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మేమేది ఫేస్ చేసామో, మేమేది తీసుకున్నామో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో అంటే మమ్మల్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం అని మేము ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. సో మేము మా ఉద్దేశం ఏంటంటే మేము ఏదైతే ఫేస్ చేసామో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. సో అదే చెప్పుకుంటూ వచ్చినాం. బట్ నేనైతే ఎక్కడ భయపడలేదు. సో నాకు క్యాన్సర్ వచ్చింది, నేను క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందనే మైండ్ సెట్ 0.0లో ఇంత 100లో నాకు 0.1% కూడా నాకు ఎప్పుడు ఫీల్ రాలేదు. సో ఇప్పటికి కూడా నేను దాని గురించి ఆలోచించాను, అయ్యో నాకు వచ్చింది అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాదు. నేను ఎక్కువ ఏం ఆలోచిస్తానంటే అరే ఈరోజు ఏం తినాలి, ఈ గంట తర్వాత ఏం తినాలి. ఎక్కువ నేను ఫుడ్కి కొంచెం మైండ్ సెట్ని పాజిటివ్ చేసుకోవడానికి లేకపోతే అట్లనే ఆలోచిస్తాను. చెప్తే ఎప్పుడన్నా ఇంట్లో లోన్లీగా చిరాకు వస్తే ఫోన్ చూస్తా. సో అది ఫోన్ చూడడం బ్యాడ్ హ్యాబిట్ అయినా కానీ మైండ్ కన్వర్ట్ అవుద్ది. సో అట్లా కానీ చెప్పేసి నేను అయితే పనికి వల్ల సెర్చ్లు కూడా చేయను వాస్తవానికి. ఇప్పుడు నా క్యాన్సర్ సంబంధించి గూగుల్ సెర్చ్ అది బిఫోర్ నా క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందు చేసిన, ఆఫ్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే మనం మైండ్ సెట్ మించి ఎక్కువ తెలుసుకుంటే చాలా డిస్టర్బ్ అవుతాము, ఎక్కువ ఆలోచిస్తాం. సో అంత కాన్ఫిడెంట్గా ఉండం అన్నట్టు భయపడుతుంటారు. సో అందుకని ఎక్కువ మనకు డాక్టర్ చెప్తే చాలు, ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డైట్ అనేది నేను మీకు ఈ డైట్ విషయంలో ఒక డౌట్ రావచ్చండి. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మిల్లెట్స్ ట్రై చేయండి అంటే కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మారాలి. కాబట్టి డైట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవాలి. కానీ అట్లా అని మరీ నోటికి సహించకుండా నోరు గట్టి మరీ అట్లా ఉండాల్సిన పని ఏం లేదని నా ఇంటెన్షన్. ఎందుకంటే నాకు ఒక్కటే నమ్మకం, ఈయనను చూసిన తర్వాత ఆ ఒపీనియన్ మారింది. ఈయన అంటే నాకు నలుగురు మాటలు విని నేను కూడా చాలా పెట్టలేదు అసలే. షుగర్ ఇవ్వకపోవడము, బెల్లం అంటే బాడీలోకి షుగర్ని ఎంటర్ చేయొద్దు అంటే ఇక అన్నీ అంటే ప్రాపర్గా అన్నీ మానేసింది. ఫుడ్లో నాన్ వెజ్ మానేసింది, ఎగ్స్ మానేసింది, ప్రతిదీ అన్నీ అవాయిడ్ చేసింది. అంటే ఒక 1 మంత్ కదా, 1 మంత్ 2 మంత్స్ కూడా కాదు, 2 మంత్స్ కూడా కాదు, 1 మంత్. ఎందుకంటే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కీమోస్కి అటెండ్ అయ్యే ముందు జస్ట్ ఒక 20 days గ్యాప్లోనే నేను అంటే వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ విని నాకు అవగాహన లేక, ఎందుకు అంటే పెట్టండి అది అంటే షుగర్ లేదు, వేరే ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు ఒక ఫుడ్ని తనకి ఇవ్వండి. చికెన్ ఉంది ఇవ్వండి, ఇస్తే తను మోషన్ ఎలా వెళ్తున్నాడు, లేకుంటే తన అంటే ర్యాషెసా, లేకుంటే బాడీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అబ్జర్వ్ చేసి దాన్ని అవాయిడ్ చేయండి. మళ్ళీ పపాయ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే జస్ట్ అట్లా ఫ్రూట్స్ ఉన్నాయి, ఏదైనా కొత్త ఫుడ్ పెట్టేటప్పుడు అట్లా ట్రై చేయండి. మిల్లెట్స్ మంచి అలవాటే, కానీ దాన్ని కూడా టేస్టీగా ఎలా ఇవ్వాలనేది అట్లా ఆలోచించండి. ఎందుకంటే పేషెంట్స్కి ఆ టైంలో తినాలి,
అని ఆలోచన ఉండదు. దీనికంటే తినకుండా ఉండడం బెటర్ ఏమో అన్న, కడుపు మార్చుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. మనకు కావాల్సిందల్లా ట్రీట్మెంట్కి మన బాడీ సపోర్ట్ చేయాలి. ఆటోమేటిక్గా డాక్టర్లు అంతా మనం సేవ్ చేస్తారండి. మనం కావాల్సిందల్లా మన బాడీని నిలబెట్టుకోవడం ఒకటే మెయిన్. మనకు ట్రీట్మెంట్లో ఇది కీమోథెరపీలోనే ఇట్లాంటి తను చెప్పిందంతా ఎక్కువ ఫేస్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ టైంలో ఏదైనా తినడానికి కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ కీమోథెరపీలో గొంతు మొత్తం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది, ఏది తినలేము. సో ఆ టైంలో ఏదైనా టేస్టీగా మనకు నచ్చింది తింటే బాగుంటే, అంటే బలవంతంగా అయినా సరే నచ్చింది అయితే ఒక 2 ముద్దలు ఎక్కువ పోతుంది కదా, సో అట్లా తినాలని. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు సర్జికల్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన వాళ్ళు ఏది తిన్నా పర్వాలేదు అని డాక్టర్స్ మనకి చెప్తారు. సో కొందరు ఆయుర్వేదిక్ కానీ వేరే మెడిసిన్ వాళ్ళు కానీ చేయట్లేదు. అందుకే నేను ముందు మెన్షన్ చేస్తున్నా. సో మీరు ఈ ఫాలో అవ్వండి నేను చెప్పట్లేదు, ఎందుకంటే మేము ఇట్లా చేసినాము. సో నాకైతే ఏ విధమైన ఇబ్బంది రాలేదు, నాకు నచ్చిన అన్నీ తిన్నాను. నేను మెయిన్గా అవాయిడ్ చేసింది మటన్ అవాయిడ్ చేశాను, ఆల్కహాలు, మైదా, మటను, సో దుంపలు అట్లా కొద్దిగా లైట్గా. ఈ మధ్య ఒక 5-10 డేస్ నుంచి రెక్టమ్ డిశ్చార్జ్ కోసం నేను మిల్క్ కూడా అవాయిడ్ చేశాను. అంటే టెస్ట్ చేస్తున్నా ఏదైతే దేనివల్ల క్యూర్ అవుతుంది అని చెప్పేసి. సజెషన్స్ ఇస్తున్నారు అన్న, బూడిదగుమ్మడికాయ జ్యూస్ డైలీ తాగన్న 2 times రెక్టల్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది టోటల్గా అనేసి. ఒక్కొక్కరు మిల్క్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు చూడన్న అట్లా అని చెప్తున్నారు. ఎందుకంటే మేబీ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసింది మనకు యూజ్ అవుతుందని చెప్తున్నప్పుడు మనం కూడా దాన్ని ఫాలో అయితే తెలుస్తుంది కదా రిజల్ట్ అనేది. మీకు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది అర్థమైందని అనుకుంటున్నానండి. సో లైఫ్ ఎవరిది శాశ్వతం కాదు, క్యాన్సర్ వచ్చిన తర్వాత చనిపోతారని కాదు, కానీ సో స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మాత్రం చాలా వరకు మనకి రికవరీలో చాలా హెల్ప్ అవుద్ది. భయం లేకుండా స్ట్రాంగ్గా ఉండి కొంచెం పాజిటివ్గా ఉంటే మీరు తొందరగా కోలుకుంటారు. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి, అదొక్కటే మనం చేయాల్సింది. నిజాన్ని యాక్సెప్ట్ చేయండి, బ్లైండ్గా ఫాలో అయ్యండి. దేవుడి పైన భారం వేసి ఆ డాక్టర్లను నమ్ముకొని బ్లైండ్గా వెళ్ళండి, ఏ డౌట్స్ పెట్టుకోకండి. సో భయం వద్దు, అందరు ధైర్యంగా ఉండండి. క్యాన్సర్ అంటే ప్రతి క్యాన్సర్కి చనిపోయే ఛాన్సెస్ ఏమి ఉండదు. సో ఓకే, వీళ్ళు ఎంత అయిపోయింది చాలా వీడియో ఇప్పటికే. ఇప్పుడు లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా మా వీడియో గురించి, మా క్యాన్సర్ అవేర్నెస్ గురించి, మేము చేస్తున్న ఈ కంటెంట్ల గురించి మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే ప్లీజ్ మీ కామెంట్ రూపంలో మీ విలువైన వాల్యుబుల్ అదేంటిది కామెంట్ని చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఇలాగే ఉండాలి, మేము వీడియోస్ వేయట్లేదు అని మాత్రం అనుకోవద్దు. డిసప్పాయింట్ అవ్వదు. కొన్నిసార్లు ఉంటాయి కదా ఇంట్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి ఉంటాయి. మ్యాక్సిమం ట్రై వేస్తూనే ఉన్నాం. ఇక ఎప్పుడైనా అట్లా 1-2 days గ్యాప్ వస్తుండొచ్చు అంతే. సరే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయాలి. బాయ్.